ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో మనం పవర్ బిఐ డెస్క్టాప్లోకి వెళ్దాం. సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఈరోజు మనం రో నంబర్, ర్యాంక్, రిమూవ్ ఫిల్టర్స్ ఈ మూడు డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈ మూడు అనేది మనకి ఫిల్టర్ లెవెల్ డాక్స్ ఫంక్షన్స్. సో ఫస్ట్ ఈ డాక్స్ ఫంక్షన్స్లోకి వెళ్ళే ముందు నేను ఏ డేటా సెట్స్ యూజ్ చేస్తానో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టేబుల్ వ్యూలోకి వెళ్ళేసి ఇక్కడ నాకు ఇక్కడ సిటీ సేల్స్ ఒక టేబుల్ ఉంది. ఇది చూడండి, సిటీ సేల్స్. ఇక్కడ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి? డేట్, సిటీ, సేల్స్. అంటే 7th డిసెంబర్ బెంగళూరు ఇంత, ఆ విధంగా 7th డేట్న ఉన్న సేల్స్, అదేవిధంగా 8th డేట్న ఉన్న సేల్స్, 9th డేట్న ఉన్న సేల్స్. సో ఇది ఉంది. సో ఇప్పుడు ఇందులో నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, న్యూ టేబుల్. సో న్యూ టేబుల్ క్రియేట్ చేసి దానికి టేబుల్స్ ఇప్పుడు సపోజ్ బెంగళూరు 10,000 ఉంది, ఇక్కడ సంథింగ్ ఇక్కడ 8,000, ఈ మూడు సమ్ చేసి దాని తర్వాత దీనికి ఒక నంబర్ అంటే బేస్డ్ ఆన్ ద సేల్స్ ఒక నంబర్ ఇద్దాం అనుకున్నాం. సో ఫస్ట్ మనం రో నంబర్ డాక్స్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే ఉందో రో నంబర్ డాక్స్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఇక్కడ న్యూ టేబుల్ తీసుకోండి. న్యూ టేబుల్ తీసుకొని సో సిటీ రో నంబర్ ఈక్వల్ టు వేరియబుల్ తీసుకుంటున్నాను. టేబుల్ ఫస్ట్ మనం టేబుల్ క్రియేట్ చేయాలి. సమరైజ్ అనేది టేబుల్ లెవెల్ ఫంక్షన్. సో ఇందులో సింటాక్స్ ప్రకారం టేబుల్ సిటీ సేల్స్ కామా, దాని తర్వాత నాకు గ్రూప్ బై దేని మీద కావాలి? సిటీ కాలం, సిటీ సేల్స్ సిటీ కామా నేమ్ టోటల్ సేల్స్ కామా ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ సిటీ సేల్స్. ఓకే, క్లోజ్ ద బ్రాకెట్. నెక్స్ట్ రిటర్న్లో వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే కాలమ్స్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఏంది, నాది ర్యాంక్ ఇవ్వాలి దానికి సేల్స్ ప్రకారం. సో యాడ్ కాలమ్స్లో టేబుల్ నేమ్ ఏంటి? ఇక్కడ ఆల్రెడీ మనం ఒక టేబుల్ క్రియేట్ చేసాం, ఆ వేరియబుల్ కాల్ చేద్దాం. ఆ వేరియబుల్ కాల్ చేసి కామా నెక్స్ట్ లైన్కి వచ్చేసి దాని తర్వాత మనం దానికి ఒక కాలం నేమ్ ఇవ్వాలి. యాడ్ కాలంలో ఏ కాలం అనేసి రో నంబర్ కామా ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి? మళ్ళీ ఇక్కడ రో నంబర్ తీసుకుంటాను. రో నంబర్ కూడా రిలేషన్. రిలేషన్ వచ్చేసి టేబుల్ తోటి నేను తీసుకుంటున్నాను. టేబుల్ కామా ఆర్డర్ బై, దీన్ని ఆర్డర్ చేయాలి ఎలాగా? టోటల్ సేల్స్ ప్రకారం. టోటల్ సేల్స్ కామా డిసెండింగ్. క్లోజ్ ద బ్రాకెట్ అగైన్ క్లోజ్ ద బ్రాకెట్. all brackets closed. Let's click execute. So now here if you see it created table, it was created a table. Now let me sort it by ascending to descending. I mean as per the row number. Now let me explain you. So now here if you see Bangalore 2500, okay, first rank. Visakhapatnam 21,500 second rank. సో చెన్నై 20,500 థర్డ్ ర్యాంక్. అలా చూసుకుంటూ వస్తే ఇక్కడ హైదరాబాద్, కోల్కతా 14,500 40,500 ఉన్నాయి. సో ఐడియల్గా యాక్చువల్గా సిక్స్త్ రావాలి, బట్ 6-7 ర్యాంక్ వచ్చింది, అది రాంగ్. సో ఇక్కడ ఈ రో నంబర్ ఏదైతే ఉందో సేమ్ మీరు కనుక ఎస్క్యూఎల్తో ఫెమిలియర్ అయితే మనకి అక్కడ ఎస్క్యూఎల్లో ఏదైతే రో నంబర్ ఫంక్షన్ ఉంటుందో ఆ రో నంబర్ ఫంక్షన్ అనేది ఇది యూనిక్గా ఒక్కొక్క రోకి ఒక్కొక్క నంబర్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఒక్కొక్క రోకి దానికి టోటల్ సేల్స్తో సంబంధం లేదు, ఈ రోకి ఈ నంబర్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. సపోజ్ 100 సిటీస్ ఉన్నాయి, 100 నంబర్స్ ఇస్తుంది. సేమ్ మన ఎస్క్యూఎల్ ఎలాగైతే రో నంబర్ యాక్ట్ చేసిద్దో సేమ్ విండో ఫంక్షన్స్లో ఇక్కడ కూడా ఇది అలాగే యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు నాకు ఇక్కడ ర్యాంకు సేమ్ ర్యాంక్ రావాలి, 6 రావాలి. సో ఎలాగా? దానికోసమే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం నెక్స్ట్ డాక్స్ ఫంక్షన్ మనది ఏంటిది? ర్యాంక్. సో ఇంకొక కొత్త టేబుల్ తీసుకొని సిటీ ర్యాంక్ ఈక్వల్ టు సేమ్ వేరియబుల్ తీసుకొని టేబుల్. మనం ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఎందుకంటే అది మనం సమరైజ్ చేయాలి కాబట్టి. సిటీ సేల్స్
కామా గ్రూప్ బై కాలం సిటీ సేల్స్ సిటీ కామా టోటల్ సేల్స్ కామా దాని తర్వాత ఎక్స్ప్రెషన్ సమ్ ఆఫ్ సేల్స్ సారీ సిటీ sales close the bracket. Now let's come to the next line. Return add columns లో మనం ఏదైతే వేరియబుల్ టేబుల్ క్రియేట్ చేసామో ఆ టేబుల్ ఇక్కడ కాల్ చేద్దాం. దాని తర్వాత ర్యాంక్, దాని తర్వాత మనకి ఎక్స్ప్రెషన్. సో ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఇక్కడ ఏంటి, మనం ఆల్రెడీ ఇది ఏదైతే మనం టోటల్ సేల్స్ క్రియేట్ చేసామో సో ఇక్కడ ర్యాంక్ తర్వాత మనం ఇక్కడ ఇప్పుడు మనం ఈ ర్యాంక్ అనే ఫంక్షన్ తీసుకుందాం. ర్యాంక్ ఏదైతే మనకు ర్యాంక్ ఉందో ర్యాంక్ తీసుకుని ఎక్స్ప్రెషన్లో సో టైస్ అంటే ఏమి ఇవ్వాలి మనకి ర్యాంక్. ఇక్కడ ఫస్ట్ మనం రిలేషన్ కాదు, ఇంతకుముందు మీరు గమనించినట్లయితే ఇంతకుముందు ఇక్కడ రిలేషన్ ఉంది, ఇక్కడ టైస్ ఉంది. ఫస్ట్ మనం డిసైడ్ చేద్దాం. డిసెండింగ్ డిఈఎస్సి ఓకే డిసెండింగ్. దాని తర్వాత ఇప్పుడు రిలేషన్ ఏంటి టేబుల్ ఓకే. దాని తర్వాత ఆర్డర్ బై ఆల్రెడీ మనం అక్కడ వేరియబుల్ క్రియేట్ చేసాం కాబట్టి టోటల్ సేల్స్ ఆల్రెడీ అక్కడ మనం క్రియేట్ చేసాం కదా. ఆర్డర్ బై టోటల్ సేల్స్ కామా డిసెండింగ్ క్లోజ్ ద బ్రాకెట్. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. The rank ties parameter is invalid. ఎక్కడో ఎర్రర్ వచ్చింది. సారీ యాక్చువల్లీ ఇది డిసెండింగ్ కాదు డెన్స్ ఓకే. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని నేను అసెండింగ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇదంతా క్లియర్. హైదరాబాద్ కోల్కతా సేమ్ సేల్స్ ఉన్నాయి 14,500. సో 6th దాని తర్వాత 7th సేమ్. ఇది కూడా మీరు గమనించినట్లయితే ఈ ర్యాంక్ మనకి సేమ్ ఎస్క్యూఎల్లో ఏదైతే ర్యాంక్ ఫంక్షన్ ఉందో డెన్స్ ర్యాంక్ అంటే అక్కడ డైరెక్ట్గా డెన్స్ ర్యాంకు. ఆ డెన్స్ ర్యాంకే ఇక్కడ ఏం చేశారు డాక్స్లో వచ్చేసి ర్యాంక్ లోపల మనం టైప్స్ని డిఫైన్ చేయాలి. డెన్సా లేదంటే నార్మల్ అనేసి. సో ఇది స్కిప్పా డెన్స్ అనేసి డెన్స్ డిఫైన్ చేసిన టేబుల్ ఆర్డర్ బై సేల్స్ డిసెండింగ్. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా డిఫైన్ చేస్తుంది. సో ఇక్కడ గమనించినట్లయితే డైరెక్ట్ రో నంబర్ అసైన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఈ ర్యాంక్ ప్లస్ రో నంబర్ డాక్స్ ఫంక్షన్స్ గురించి. ఇప్పుడు మనము ఇక్కడికి వెళ్ళి నెక్స్ట్ మన మూడవ డాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. రిమూవ్ ఫిల్టర్స్. సో రిమూవ్ ఫిల్టర్ అనేది మనకి ఆల్ ఏదైతే డాక్స్ ఫంక్షన్ ఉందో సిమిలర్గా అలాగే వర్క్ అవుతుంది. బట్ ఆల్ ఏంటంటే మనం టేబుల్ లెవెల్లో కూడా అప్లై చేయొచ్చు. బట్ రిమూవ్ ఫిల్టర్ అనేది టేబుల్ లెవెల్లో అప్లై చేయలేం. ఇది ఓన్లీ పర్టికులర్ కాలము కంటెక్స్ట్ దాంట్లో మాత్రమే అప్లై చేయగలం. సో ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసి నేను రిమూవ్ ఫిల్టర్ ఒక మెజర్ తీసుకుంటాను. సో ఆర్ఎఫ్ సేల్స్ రిమూవ్ ఫిల్టర్ సేల్స్ క్యాలిక్యులేట్ సమ్ ఆఫ్ ఆర్డర్ సేల్స్ కామా రిమూవ్ ఫిల్టర్స్ సేల్స్ రిమూవ్ ఫిల్టర్స్ కేటగిరీ క్లోజ్ ద బ్రాకెట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను కేటగిరీ నార్మల్ సేల్స్ అదేవిధంగా ఆర్ఎఫ్ సేల్స్. ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు ఏదైతే మనం ఈ మెజర్ ఆర్ఎఫ్ సేల్స్ యూజ్ చేసామో ఈ ఫిల్టర్స్ అనేది ఈ కేటగిరీ కాలం మీద అప్లికబుల్ కాకుండా తీసేసింది. ఓకే సేమ్ మనం ఇది ఆల్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో అదొక డిఫరెంట్ యూజ్ కేసు, ఇదొక డిఫరెంట్ యూజ్. ఇప్పుడు దీంతో పాటు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఉంది కదా, నేను సబ్ కేటగిరీ వైజ్ సేల్స్ చూడాలనుకుంటున్నాను. కేటగిరీ కాకుండా సబ్ కేటగిరీ ఎక్కడ ఉంది, సబ్ కేటగిరీ డ్రాగ్ చేసిన వెంటనే ఇది ఫిల్టర్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకు బ్రేక్ అవుతుంది, సబ్ కేటగిరీ డ్రాగ్ చేసాం. ఇక్కడ రిమూవ్ ఫిల్టర్ దేని మీద పెట్టాం, ఈ కాలం మీద పెట్టాం. మనం ఈ కాలం మీద పెట్టలేదు కదా. ఇప్పుడు దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇలాగా ఇక్కడ కామా పెట్టి ఇప్పుడు సబ్ కేటగిరీ తీసుకోండి.
సబ్ కేటగిరీ తీసుకొని ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇది ఇక్కడ రెండిటి మీద అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ మనకి రెండిటి మీద అప్లికబుల్ అవుతుంది. సో ఇది రిమూవ్ ఫిల్టర్ డాక్స్ ఫంక్షన్ గురించి. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం ఒకసారి రీక్యాప్ ఇస్తాను. ఈరోజు మనం రో నంబర్, ర్యాంక్, రిమూవ్ ఫిల్టర్ 3 డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాం. రో నంబరు, ర్యాంక్ అనేది మీకు ఎస్క్యూఎల్లో ఎలాగైతే మనకి రో నంబరు, డెన్స్ ర్యాంక్ అనే విండో ఫంక్షన్స్ ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా మనకి ఇవి రో నంబరు, రో వైజ్ నంబర్ ఇస్తుంది. ర్యాంక్ అనేది మనం స్పెసిఫై చేసే దాన్ని బట్టి డెన్సా, నార్మల్ ర్యాంకా ఇస్తుంది. అదేవిధంగా రిమూవ్ ఫిల్టర్ అనేది ఇది ఒక సబ్సెట్ ఆఫ్ ఆల్ ఫంక్షన్ కింద వాడుకోవచ్చు రిమూవ్ ఫిల్టర్ డిఫరెంట్ యూజ్ కేసెస్ బట్టి. సో ఇది ఇవాల్టి ఈ డాక్స్ ఫంక్షన్స్ గురించి.